హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడులో ఇవాళ మీకు సరికొత్త వంటలు నేర్పించబోతున్నాం. అది కూడాను స్టవ్ లేకుండా, ఆయిల్ లేకుండా. అదేంటి ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది సాధ్యమని నిరూపించారు ఒక వ్యక్తి. ఆమె గత 6 సంవత్సరాలుగా ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు కూడా. అదేంటి స్టవ్ లేకుండా, ఆయిల్ లేకుండా వంట సాధ్యమేనా? ఏదో ఒకటో రెండో వండుకుంటారేమో అని అనుకుంటున్నారా? కానే కాదండి. ఎన్నో రకాల వంటలు మనం గ్యాస్ ఉపయోగించి, ఆయిల్ ఉపయోగించి ఎన్ని రకాల వంటలు అయితే మనం ఆస్వాదిస్తామో అన్ని రకాల వంటలు కూడాను వితౌట్ స్టవ్ మనకి నేర్పిస్తామంటున్నారు. ఆమె ఎవరో కాదు, డాక్టర్ లక్ష్మి గారు. లాయర్ ప్రవృత్తిలో ఉంటూ కూడాను సరికొత్త వంటకాలు మన కోసం ఈ విధంగా స్పెషల్గా పరిచయం చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం లేకుండా పరిచయం చేసేసుకుందాం ఆమెను. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా. నేను వినంగానే షాక్ అయిపోయింది, నిజంగా ఇది సాధ్యమని చెప్పేసి. కానీ ప్రాక్టికల్గా మాకు కూడా ఎన్నో వంటలు చేసి చూపించారు. అప్పుడు నేను నమ్మగలిగాను. ఏంటి ఒకటి రెండు చేసుకుంటారేమో, ఇది సాధ్యం కాదు, అన్ని రోజు డైలీ అవే తినాలంటే బోర్ అయిపోతారేమో అనే ఆలోచన మాలో చాలా మందికి ఉంది. సో అవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మేడం. సో మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? వితౌట్ గ్యాస్, వితౌట్ ఆయిల్. ఓకే, పుదీనా పోహా. అయితే దీనికోసం పోహా తీసుకున్నాను. పోహా 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి తర్వాత వడపోస్తే అన్నంలా పొడి పొడిగా అవుతుంది. తర్వాత పుదీనా సన్నగా తరిగి మిక్సీ పట్టుకున్నా. ఓకే. తర్వాత కొబ్బరి కూరు, తర్వాత పల్లీలు, బట్టి పల్లీలు. ఓకే. ఇది పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం, కరివేపాకు. ఓకే. పేస్ట్ లాగా, కచ్చాపచ్చా చేసుకున్నాం. ఇది నిమ్మరసం. నిమ్మరసం. అని దీనికోసం దీంట్లో ఇది సాల్ట్, ధనియాల పొడి, సోంపు పొడి, జీరా పౌడర్. ఓకే. ఈ 4 మనకు కావాలి. ఇవన్నీ ఉపయోగిస్తా ఇది తయారు చేస్తాను అన్నమాట. ఓకే. సో తయారు చేసుకుందాం ముందు మ్యామ్. దానికంటే ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక లాయర్ ప్రవృత్తిలో ఉంటూ, అంటే లెక్చరర్గా వర్క్ చేస్తూ కూడాను ఇటువైపు ఎప్పుడు మీకు ఇలా చేయాలనిపించింది? అంత టైం ఎక్కడ దొరుకుతుంది? అంటే హెల్త్ బాగుండాలి అని ఒక అవేర్నెస్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు యోగా చేసే వాళ్ళకి ఏంటి, ఎంతసేపు ఆకలి అన్నది ఉండదు, క్రేవింగ్స్ ఉండవు. ఓకే. ఏదన్నా తినగలం. ఓకే. సో ఆ ఇదిలో మళ్ళీ మా సార్కి కూడా అంతా రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఆయన యాక్టివిటీస్ కదా. సో ఆయన హెల్త్ కూడా చూసుకోవాలంటే ఇలాంటి ఫుడ్ మంచిదని ఇలాంటి స్టార్ట్ చేస్తాను. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి ఇలా మారారా? ముందు ఎలా ఉండేది? కరోనా ముందు కూడా ఆయిల్ లేకుండా అసలు వండడం కానీ అట్లా చేసేదాన్ని. ఆ తర్వాత నుంచి ఇట్లాగా అడాప్ట్ చేసేసుకున్నాను. ఓకే, సూపర్. సో మీకు ఇప్పుడు వంటలు అంటే స్టవ్తో, మాకు నార్మల్గా స్టవ్ వెలిగించి మేము ఏమేమి వండుకుంటామో అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయమ్మా? వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్. ఓకే. హెల్దీ వర్షన్లో వస్తాయి. సూపర్. అయితే ఇప్పుడు మనం అటుకులతో చేసుకుంటున్నాము పోహాని. దీనికి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక కొత్తగా విన్నాను, ఏదైతే పల్లీలు అనేది రెగ్యులర్ గా మనకు దొరికే పల్లీలు కాకుండా బట్టి పల్లీలు అని చెప్పారు. సో బట్టి పల్లీలకి రెగ్యులర్ గా మాకు దొరికే పల్లీకి డిఫరెన్స్ ఏంటమ్మా? అంటే ఇది చాలా చిన్న పల్లీలు ఎక్కడి నుంచో తెస్తాడు అతను, తెచ్చి బట్టీలో కాల్చి ఇస్తాడు. అచ్చా, ఇది అన్ని చోట్ల దొరకదా మనకి? అంటే ఎక్కడ బట్టీలు ఉంటే అక్కడ దొరుకుతుంది. ఓకే. రేర్ గా దొరికే పల్లీలే తీసుకోవాలి. ఇవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఓకే. కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి తీసుకోవాలి? పచ్చి కొబ్బరి. ఎప్పుడు నిల్వ ఉంటుందా కొబ్బరి ఇంట్లో? ఆల్మోస్ట్. ఎందుకంటే కొబ్బరితో చాలా ఐటమ్స్ చేయాలి, ఏ రెసిపీ కావాలనుకున్నా కొంచెం వేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరి. ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈ బౌల్ తీసుకొని దీంట్లో పుదీనా వేద్దాం. పుదీనా వేసాక పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం కూడా. అల్లం మొత్తం వేసానా? మొత్తం వేసేస్తాం. తర్వాత కొబ్బరి. ఓకే. ఇది ఇప్పుడు ఎంతమందికి సరిపోతుంది మ్యామ్ ఇవంతా క్వాంటిటీ? మీ అందరికీ సరిపోతుంది. ఎందుకంటే రా ఫుడ్ అందరూ తిన ప్రసాదం లాగా తినాలి, అంతే కదా. అవునా? ఇప్పుడు కొంచెం సోంపు పొడి. ఓకే. కొంచెం జీరా పౌడర్, అండ్ దెన్ ధనియా పౌడర్, దెన్ సాల్ట్. ఇవన్నీ వేసాక ఇవన్నీ బాగా కలపాలి.
ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా మ్యామ్. స్టార్టింగ్ లో మనం ఏది పడితే అది కలిపేసి ఇలా రాతో తీసుకోవడం అనేది అంత తెలియదు కాబట్టి ఏదో ఒకటి మిక్స్ చేసేయడం వల్ల వచ్చే రిజల్ట్ కూడా అంత హ్యాపీగా అనిపించదు మనకి. అవును. సో అలా కూడా ఫెయిల్ అయిన ఉన్నాయా? ఏం లేవు, నేను ఎప్పుడు ఏది చేసినా అది సక్సెస్ ఉంటుంది. అది ఎలా మేడం, అది మైండ్కి ఎలా తాడుతూ ఉంటుంది మీకు? అట్లా ఇవి చేస్తే ఇది ఈ రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది, ఇవి కలిపితే బాగుంటుంది అని. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడే పుదీనా కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా. పసుపుతో లడ్డు అది చేశాను, అడుగు వాళ్ళని ఎలా ఉందో. ఓ, పచ్చి పసుపుతో లడ్డు చేసాను, పచ్చి గుమ్మడికాయతో చేశాను, ఓకే, పసుపు గుమ్మడికాయతో. ఓ, బీట్రూట్తో వడ చేశాను, మునగాకుతో వడ చేశాను. వడ అంటే ఇప్పుడు ఆయిల్ లేకుండా, స్టవ్ లేకుండా, ఆయిల్ లేకుండా ఏది 15 నిమిషాలు ఇలా చేత్తో కలుపుతాము. పల్లీల పొడి, జీడిపప్పు పొడి, అటుకుల పొడి ఇవన్నీ వేసి కలిపితే అది కుక్ చేసినట్టు అయిపోతుంది. ఓ, మన బాడీలో హీట్ తోనే కుక్ అయిపోతుంది అంటారు. అయిపోయి ఓ 15 మినిట్స్ అట్లా ఉంచితే. ఓకే, అమ్మో, కానీ ఓపిక ఉండాలి, అలానే తినగలిగే ఇది కూడా ఉండాలి. ఇప్పుడు పోహా వేస్తున్నాను, చూడు రైస్ లాగే ఉంది కదా. అవును అవును. ఓకే ఓకే, వేసాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అవ్వాలి. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటారా లేకుంటే ఫ్రెష్గా ఏ పూటకి ఆ పూట చేసుకుంటా. ఆఫీస్కి మరి మీరు కాలేజ్కి ఇలా చేసుకుని డబ్బా పట్టుకెళ్ళిపోతాను. ఓకే, అక్కడ చూసే వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారా మ్యామ్? అలవాటు అయిపోయింది వాళ్ళకి. స్టార్టింగ్ లో అట్లా ఏంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని, ఇడ్లీలు చేస్తాను కదా ఇడ్లీ పొడితో. నెక్స్ట్ టైం చేస్తానులేండి, ఇడ్లీ చేయలేదు కదా మీకు. ఇడ్లీ ఎట్లా మేడం? అది నార్మల్ అటుకుల పొడి, కొబ్బరి పాలు. ఓ, ఇడ్లీ. అబ్బో, దోశ కూడా అవుతుందమ్మా? దోశ కూడా ఇంకా ట్రై చేయలేదు, చేస్తా అవుతుంది. అది కూడా అవుతుంది. బట్టి పల్లీలు. ఓకే, అండ్ నిమ్మరసం. ఓ, ఎక్కువ పడుతుంది. మరి కారం అంతా ఉంటుంది కదా, అన్ని రకాలు రావాలంటే, అన్ని టేస్ట్లు బయటకు రావాలంటే ఇవన్నీ కలపాలి. ఓకే, సో మీకు డైలీ ఎట్లా ఉంటుంది మేడం? మార్నింగ్ ఎన్నింటికి లేచి ఎన్నింటి వరకు వర్క్ చేసి ఎన్నింటికి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది మీది? 4కి లేచిపోతాం, లేచి స్నానం చేసి పూజ చేసుకొని యోగా అన్నీ చేసుకొని ఇలాంటివన్నీ వండుకొని ఓకే 8 o'clockకి కాలేజ్కి వెళ్ళిపోతా. ఓకే, మళ్ళీ 3:30కి వస్తా. ఇప్పుడు నేను రాగానే వాళ్ళు వచ్చేసారు. ఓకే, 3 నుంచి యాక్టివిటీస్ అన్ని ఇవి ఇంకా సాయంత్రం పూట ఏదో మళ్ళీ స్నాక్ ఇట్లాంటివే. ఓకే, మురి మిక్సర్ లాంటిదో ఏదో అట్లాంటివి చేసేస్తాను. ఓకే, ఇంటికి చుట్టాలు వస్తే ఎట్లా ఉంటుంది మేడం? చుట్టాలు వస్తే మటుకు అన్నీ పెడతాను. అప్పుడు బాగోదు కదా, మనం తింటున్నామని వాళ్ళని పస్తులు పెట్టకూడదు కదా. ఓకే, ఈ అలవాటు ఇంకెంతమందికి చేశారు మీ త్రూ? ఎంతమందికి అలవాటు అయింది ఈ వంటలన్నీ? ఈ వంటల మా ఫ్రెండ్స్ అందరు ఇష్టంగా తింటారు. గుజరాత్లో ఒక అమ్మాయి ఉండేది నాకు ఫ్రెండ్, గుజరాత్లో ఉన్నప్పుడు తను అడిగి నేను పట్టుకెళ్ళినవన్నీ వేసుకొని తినేది. ఓకే, నేర్చుకోవడం జరుగుతుంది ఆఫీస్లో, అందరూ నేర్చుకుంటూ ఉంటారనమాట. ఎక్కడ మేడం మీరు ప్రాపర్? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? అంతా వైజాగ్ అండి. ఓకే, ఇదిగో లహరిక అయిపోయిందా చూడండి. ఓకే, సో మాట్లాడుకున్న అంత టైం కూడా పట్టలేదు, అప్పుడే మనకి అటుకులతో పోహా రెడీ అయిపోయింది, అది కూడా హెల్దీ వేగా. సో ఇప్పుడైతే మనం అటుకులతో పోహా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. రెండో రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు మ్యామ్? నో బాయిల్ నో ఆయిల్ సాంబార్. సాంబార్, అబ్బో, సాంబార్ అంటేనే మనం ముక్కలు బాగా మరిగించి పప్పు ఉడికించి నానా తతంగం అంతా పడితే కానీ సాంబార్ రెడీ కాదు. అలాంటిది స్టవ్ లేకుండా, ఆయిల్ లేకుండా, బాయిల్ చేయకుండా చక్కనైన సాంబార్ ఇక్కడ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా మ్యామ్? చెప్తాను తప్పకుండా. ఇది కొబ్బరి టొమాటో పేస్ట్, ఇది సాంబార్ పౌడర్, కొబ్బరి, టొమాటో, పచ్చిమిర్చి, నిమ్మరసం. ఓకే, ఈ నీళ్ళల్లో, కొబ్బరి నీళ్ళల్లో టొమాటో, ఆనియన్స్, కట్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీస్ వేసాను. ఓకే ఓకే,
సో ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నాకు ఇప్పుడు ఇదైతే కొబ్బరి నీళ్లు అంటే కొబ్బరికాయ కడిగి కాదు, ఇది కలిపాను కదా దాంట్లో నీళ్లు. ఓకే ఓకే, అందులోనే పచ్చిమిర్చి వేశారు, ఉల్లిపాయలు వేశారు, ఒక టమాటో వేశారు, ఒక టొమాటో అంతే. అది కూడా జస్ట్ కట్ చేసి పెట్టేశారు, కట్ చేసేసి మెత్తగా. చాలా సేపటి నుంచి నాంతా ఉంది కదా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది వేసి. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ ఏమని చెప్పారు మ్యామ్? ఈ పేస్ట్ కొబ్బరి అండ్ టొమాటో. అది మిక్సీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మిక్సీ అయినా యూజ్ చేస్తున్నాం, మిక్సీ యూజ్ చేసుకోవచ్చు, అదేం స్టవ్ కాదు కదా. బాగున్నా, మిక్సీ పర్వాలేదు అయితే. చూడు లహరిక, ఇట్లా ఇది వేసి కలుపుతాను దీంట్లో. ఓకే, కొబ్బరి టమోటో మిక్స్ చేసిన పేస్ట్ని వేసేసాము. ఇదేమో కొబ్బరి టొమాటో అండ్ దెన్ ఇది సాంబార్ పౌడర్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, సాంబార్ పౌడరు, కొబ్బరి, టమోటో అదో పేస్ట్ కూడా యాడ్ చేసాము. ఓకే, కొబ్బరి అనేది కామన్ గా ఉంటుంది అన్నిట్లో కూడా, అన్నిట్లో బేస్ అదే. నాకు రోజుకి ఒక 4 కొబ్బరికాయలు పక్కన పెట్టేసుకోవాలా, హెల్త్ కూడా చాలా మంచిది. 2 కొబ్బరికాయలు. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఇదేంటి? ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పౌడర్. ఈ పొడిలన్నీ కూడా మళ్ళీ ఇంట్లో రెడీ చేసుకున్నవేనా? ఇంట్లో చేసుకున్నవే, మళ్ళీ పచ్చివే మిక్సీలో వేసేసి. ఓకే, లైట్ గా ఫ్రై చేసి మిక్సీ. ఫ్రై మళ్ళీ ఉండదు ఇక్కడ, ఫ్రై చేయండి. ఓకే, లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర. మ్యామ్ ఇది మనకి నిల్వ ఉంటుంది అంటే పొద్దున్న చేసుకుంటే సాయంత్రం వరకేనా మనకి? ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అన్ని చేసిన వెంటనే. మళ్ళీ దానికి హీట్ చేసే ప్రాసెస్ లేదు కాబట్టి తినాలనేటప్పుడు బయట తీసి పెడతారా? అప్పుడు బయట పెట్టుకుంటే నార్మల్ వింటర్ అలా అయితే బయటే ఉంచేస్తాను. ఓకే, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టను. మార్నింగ్ ఎప్పుడో చేసేస్తా కదా, అందుకని ఫ్రిడ్జ్ లో పెడతా. ఓకే, తినే ముందు 1 గంట ముందు బయట పెట్టుకుంటే మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ మీరు 8 o'clock స్టార్ట్ అయిపోతానని చెప్పారు, అలాంటప్పుడు సాంబార్ తీసుకెళ్తే కనుక అప్పటి వరకు ఉంటుందా? ఫ్రెష్ ఉంటుంది. ఓకే ఓకే, మాకు ఫ్రిడ్జ్ అది ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే మనం సాంబార్ కూడా రెడీ చేసేసుకున్నాము. మరి ఇందులో ముక్కలు కావాలంటే వేసుకోవచ్చా మేడం? అన్ని వేసుకోవచ్చు. ఇవాళ టైం లేదని వేయలేదు నేను, లేకపోతే ఆనపకాయ అన్ని వేసుకోవచ్చు. డైరెక్ట్ గా కట్ చేసి సన్నగా కోసేసి కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెడితే ఏదన్నా 15 minutes కి ఉడికినట్టు అయిపోతుంది. అచ్చా, ఓకే, ఇదొక టిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కూరగాయలను వేసుకోవచ్చు, వాటిని మనం సాంబార్లో వేసేటప్పుడు దాన్ని కడిగేసి నీట్గా చిన్నగా కట్ చేసుకొని 15 నిమిషాలు ఉప్పులో నానపెట్టేస్తే కనుక అది సాంబార్ లాగా మనం వేసేసుకోవచ్చు. చికెన్ అవుద్ది కదా. ఓకే, ఇడ్లీ కూడా చేసి ఉండాల్సింది, ఇడ్లీ సాంబార్ బాగుండేది. అది కూడా కొబ్బరి ఇడ్లీ చేస్తే కొబ్బరి పాలు, అటుకుల పొడి. ఓకే, అబ్బా ఏ వంట అయినా మీకు చిటికలా అయిపోతుందండి. చిటిక వేయడమైనా కొంచెం టైం పడుతుందేమో కానీ వంట మాత్రం అంతే చక్కగా. ఫ్యాన్ ఆపుకోకర్లేదు మా వంటకి, ఫ్యాన్ వేసుకొని చేసుకోవచ్చు. కష్టం, చెమట కూడా రాదేమో అసలు. గ్రేట్. సో సార్కి స్టార్టింగ్లో ఇలా అలవాటు చేయంగానే ఏమన్నారు? ఇట్లా బాగుంది అన్నారా, లేకుంటే అలవాటు పడ్డానికి కొంచెం టైం పట్టిందా? బాగుంది అన్నారు. ఓకే, ఇంకా బాగుంది అనడమే లేట్ అని చెప్పేసి అన్నిటినీ ప్రయోగం చేసేసారు అనమాట. బిర్యానీ తినాలంటే ఏం చేస్తారు మ్యామ్? వెజిటేబుల్స్ అన్నీ అట్లానే ఉప్పులో వేసి నానబెడతాను. ఆ తర్వాత పోహాలో వేసి కొంచెం మసాలా పౌడరు, కొబ్బరి పాలు అన్నీ వేసి కలుపుతాను. ఓకే, పుదీనా. వినడానికి కొంచెం ఎలానో ఉన్నా తినేటప్పుడు టేస్ట్ మాత్రం చేసేటప్పుడు ఎక్కడ మనకి ఆ ఫీల్ రాదు. నిజంగా బిర్యానీ మనం ఆస్వాదిస్తున్న దీనిలానే ఉంటుంది. నేను అది కూడా ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే నేను ఆ షాక్లోనే ఉన్నాను. సాంబార్ అయిపోతుంది, చిటికలో వేస్తే మనకి ఇక్కడ పోహా రెడీ అయిపోయింది, ఇడ్లీ సెకండ్లోనే అయిపోతుంది. ఇలా ప్రతిదీ మనం ఏమి కావాలనుకున్నా సరే దానికి ఆల్టర్నేట్గా మనకి స్టవ్తో ఆయిల్తో పని లేకుండా రెడీ అయిపోతున్నాయి. ఓకే, మరి సాంబార్ కూడా అయిపోయింది. సో మనం దీన్ని ఎట్లా టేస్ట్ చేయాలి మేడం? ఇప్పుడు సాంబార్ పోహాతో తిననా, లేకపోతే పోహాతో తినచ్చు, లేకుంటే నార్మల్గా కూడా టేస్ట్ చేయొచ్చు. ఇదిగో. ఓకే, సో చూసారు కదండి, ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. కావాలంటే మేము చెప్పాం కదా, ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు, అన్ని రకాల ముక్కలు కూడాను.
సో ఈ వాళ్ళకి ఏం లేకుండా మనం టమాటో వేసాము, ఇందులో ఆనియన్స్ కూడా వేసుకొని సాంబార్ అయితే రెడీ చేసుకున్నాం. సో మనం అటుకుల పోహ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా మ్యామ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఇందులోనే మెయిన్గాను ఈ పల్లీలు అనేది చాలా రెగ్యులర్గా కాకుండా మన ఇంట్లో కొనే పల్లీలు కాకుండా బట్టి పల్లీలు అంటారు. బట్టి అంటే ఇసుకలో వేయించి దాన్ని పక్కన పెడతారు. ఈ పల్లీలు కూడాను మనకి ఇందులో ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ చిన్న పల్లీకాయలు అనమాట, పెద్ద సైజులో ఉండే పల్లీకాయలు కాదు. అలానే నేను సాంబార్ కూడా వేస్తున్నాను, విత్ ఒక ఆనియన్తో కూడా వేసుకుంటే బాగుంటుంది. మేడం రెడీ చేసిన పోహ విత్ సాంబార్ రెడీగా ఉంది. సో తినే ముందు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, ఆ డౌట్ క్లియర్ చేసుకొని నేనైతే దీన్ని ఆస్వాదించి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. సో మ్యామ్ టేస్ట్ చేస్తా. సో ఫస్ట్ ఇలా టేస్ట్ చేసేటప్పుడు అన్ని వంటలు మీకు 6 years బ్యాక్ కదా, కరోనా టైంలో అనుకుంటా ఈ ఆలోచన వచ్చింది. ఒక్కసారి ఆ లాక్డౌన్ అయిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉండేది మేడం? అట్లా ఒక్కసారి షాక్ అయిందా, లేకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? పునర్జన్మ వచ్చినట్టు అనిపించింది రియల్లీ. ఓకే, అప్పుడు ఎవరెవరు ఇంట్లో ఉండేవాళ్ళు? నేను మా సారే ఉండేవాళ్ళం. ఓకే, బయటికి వెళ్తే సరుకులు దొరికేవి కాదు, మొన్నటి వరకు గ్యాస్ కొరత, ఇది కూడా అన్ని మార్నింగ్ 8 o'clock లోపల అన్ని తెచ్చేసుకోవాలి. చాలా టైట్ సిచ్యువేషన్ ఉండేది అప్పుడు. అలాంటి టైంలోనే ఈ ఆలోచన వచ్చింది అనమాట. ఓకే, ఎందుకు గ్యాస్ తో పనే ఉంది, సరుకులతో పనే ఉంది, ఇంట్లో ఏముంటే దాంతో క్రియేటివిటీగా ఆలోచించాలి అంతే. సో కొబ్బరి ఒకటి ఉండాలి, కొబ్బరి తోటను ఒకటి పాడేసుకుంటే సరిపోతుందేమో ఇయర్ మొత్తంకి. వైజాగ్ కాబట్టి వస్తూ వస్తూ మనకి అక్కడ నుంచి తీసుకురావచ్చు బోల్డ్ అన్ని కొబ్బరికాయలు. సో వీక్లీ వెళ్తుంటారా మేడం మీరు? ఊరు వెళ్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటా, ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అట్లా వెళ్తాను. ఓకే, సో ఇలా మీకు వంటల్లో ఎన్ని కౌంట్ చేయొచ్చు ఇప్పుడు మీరు నేర్చుకునే వంటల్లో? చాలా ఉన్నాయి, ఒక 1000కి పైగా ఉంటాయా? 1000 కాదులే, ఒక 100 ఉండొచ్చు. 100 ఉంటాయి. స్వీట్స్ లో ఇలా అన్ని చేసుకోవచ్చు? స్వీట్స్ లో కూడాను బర్ఫీస్ చేసుకోవచ్చు? బర్ఫీస్ చేసుకోవచ్చు. ఓకే, లడ్డు అయితే దేంతో వస్తుంది? పల్లీలు పీనట్ బటర్ లా చేసేస్తాను, పల్లీలు చేసి బెల్లం వేసి చేస్తాను, లేదా ఖర్జూరం వేసి చేస్తాను. ఓ రైట్, ఖర్జూరం కూడా ఉంది, డ్రై ఫ్రూట్ లడ్డు లాగా. ఓకే, కాజు పొడిని ఉపయోగించి ఏదైనా తయారు చేయొచ్చా మేడం? కాజు పొడిని తర్వాత ఇది మిశ్రీ అంటారు కదా, పటిక బెల్లం పొడి వేసి ఇవి చేశాను, కాజు కత్లీ చేశాను. కత్లీ కూడా చేశారు. ఓకే, చెప్తున్నాను కదా స్వీట్స్లో ఎక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఇది రాదు ఇది పోదు అని చెప్పేసి. అలానే ఇక్కడ హాట్లో కూడాను అంతే చక్కగా అన్నీ రెడీ అయిపోతున్నాయి. అసలు రైస్కి ఆల్టర్నేట్గా తీసుకోవాలంటే ఇక్కడ పోహా అటుకులనే ఉపయోగిస్తారు. ఈ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ పోహాతో చాలా వెరైటీస్ వచ్చేస్తాయి. ఓకే, సూపర్. అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నా టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందని యాంగ్జైటీగా ఉందని చెప్పాను కదా, మీకు ఆలస్యం లేకుండా ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. అటుకుల పోహ విత్ నేను పల్లీలతో తినాలనుకుంటున్నాను. చాలా బాగుంది. సూపర్. అలానే సాంబార్. వావ్, నిజంగా మనకి బాయిల్ చేయకుండానే సాంబార్ ఎలా రెడీ అయిందా అన్నట్టు ఆశ్చర్యంలోనే ఇంకా నేను ఉన్నానండి. చాలా 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 టేస్టీగా ఉంది. సేమ్ సాంబార్ లానే ఉంది. మెయిన్గా సాంబార్ పొడి, కొబ్బరి పొడి రెండు కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్ ఒకటి ఉంది కదా, దాన్ని యాడ్ చేయడం వల్ల అద్భుతంగా ఉంది. ఇంకా మనకి కావాలనుకుంటే ముక్కలు వేసుకుంటే కనుక అద్దిరిపోతుంది. సో చూసారు కదా, నా ఆశ్చర్యానికి అయితే ఫుల్ స్టాప్ పడినట్లే. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వంటలే ఉన్నాయి మ్యామ్ దగ్గర నుంచి. మనం కూడా నేర్చుకొని హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ఇక్కడ నుంచైనా మనం ట్రై చేద్దాం. సో అన్ని వేళలా అన్ని టైంలో ఇది కుదరకపోయినా ఏదో ఒక టైంలో, ఒక డేలో 1 టైం కనుక మనం ఈ మీల్ని అలవాటు చేసుకుంటే కనుక హ్యాపీగా హెల్తీగా ఉంటాం. సో మ్యామ్ టేస్ట్ చేశాను. నిజంగా నేను తినేటప్పుడు అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అని భయంగానే తిన్నాను. కానీ తిన్నాక అన్నీ ఆల్ క్లియర్ మేడం, అంతా చక్కగా ఉంది. తిన్నాయి కొద్ది ఇంకొక స్పూన్ తినాలా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే పుల్లగా ఆ పల్లీలు భలే టేస్ట్ ఉన్నాయి. బట్టి పల్లీలు అని చెప్పారు కదా, భలే టేస్ట్ ఉన్నాయి. దాంతోపాటు నిమ్మరసం, పుదీనా ఫ్లేవర్, ఆ మెయిన్గా మిర్చి లైట్గా మిక్స్ చేయడం వల్ల చాలా 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 టేస్టీగా ఉంది. ఇంకా సాంబార్ అయితే చెప్పనక్కర్లే, యాజ్ ఇట్ ఈజ్ సాంబార్ లాగానే ఉంది.
అదిరిపోయిందండి మేడం. అయితే నాకు ఇప్పుడు కనుక్కోవాలనుకుంటున్నాను, లా కాలేజ్లో మీరు లెక్చరర్గా చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ వృత్తిని ఇటువైపు ఇంటికి వచ్చి దీన్ని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? యోగా వలన. యోగా 20 years నుంచి చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఎక్కడ బీజం పడింది యోగాకి? అంటే పతంజలి, మేము ఢిల్లీలో ఉన్నాం అప్పుడు 2004లో. ఓకే, అప్పుడు పతంజలి యోగా సెషన్స్ అయినాయి. ఓ ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా అసలు ఆ యోగా చేస్తే ఏదో మల్టీవైటమిన్ బాడీకి వేసుకున్నట్టు అనిపిస్తుంది మనకి. సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఓకే, ఇంకా వేరే ఆసనాలన్నీ చేయడం, ప్రాణాయామం మెయిన్గా 9 రకాల ప్రాణాయామాలు చేస్తాను. ఓకే. అది సో ఇక్కడ 3ంటికా 4ంటికా లేస్తారా? 4 గంటలకు లెగుస్తాం. 4 నుంచి 6 వరకు మీరు యోగాలోనే ఉంటారు. అవును. ఓకే, 2 గంటలు యోగా చేయడం అంటే మాటలు కాదు కదా. ఏ టైంలోనూ కుదురుతుందా? ఇంకా ఆల్ డే అంటే మార్నింగ్సే బాగా అనిపిస్తుంది చేయడానికి. ఓకే, అంటే భోజనం చేసిన 2 గంటల తర్వాత యోగా చెయ్యొచ్చు ఎవరన్నా, కానీ ప్రాతకాలం అన్నది చాలా పవిత్రమైన టైం కూడా. ఓకే, సో అందుకని అదే టైంలో చేస్తాం. బా, చూసారు కదా. ఇంకా ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారు మేడం? ఇంకా బేకరీ ఐటమ్స్ అన్నీ చేస్తాను. అన్ని పీనట్ బటర్ వేస్తాను దాంట్లో. ఓకే, బేకింగ్ ఐటమ్స్ కూడా మనకి వితౌట్ గ్యాస్ అవుతున్నాయంటే ఆశ్చర్యమే కదా. మరి అవన్నీ కూడా నేర్చుకుందాం. ఇవాళ అయితే మన కోసం ఇంత మంచి పోహా రెడీ చేశారు, అలానే సాంబార్ కూడా పరిచయం చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ దగ్గర నుంచి మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాం. ధన్యవాదాలు.